ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఆదివారం కలెక్టర్ రాజబాబు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 2.44 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. పోలియో రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు సహకరించాలని కలెక్టర్ సూచించారు. చాలా మంది డాక్టర్లు ఆఫీస్ చుట్టూనే ఉంటున్నారు. అదే ఆయన అప్పుడు నా పిలిచి క్యాంపు వద్దకు తీసుకెళ్ళి కంప్యూటర్గా 5 పవన్ బాబు ఇరవై 29వ ఏదైనా కలర్ చేంజ్ అయితే సార్ మేడం బ్యాక్గ్రౌండ్ మేడం గుడ్ సెవెంత్ లైన్లోకి రమ్మని చెప్పు. ఎలక్ట్రానికల్ గానే చేస్తాము. ఆన్లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు. అది మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా నంబర్ చేస్తే మన డేటా అంతా కూడా కనిపిస్తుంది. డిజిటల్ మెడిసిన్ సార్ సార్ ఇరవై 29వ డివిజన్లోనమ్మా. ఈ సెంటర్ కూడా సాయంత్రంలో 95% వరకు కంప్లీట్ చేసి రేపు ఎల్లుండి ఆ కార్యక్రమం జరుగుతుంది. అంతా కూడా ఆన్లైన్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సే కాకోకుండా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. సుమారుగా 2,40,000 మంది 0 to 5 years ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ మన ఒంగోలు పట్టణంలోని రాజీవ్ గృహకల్ప నగర్కి యూపీహెచ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా పల్స్ పోలియో కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే
ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 0 to 5 ఇయర్స్ ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించాలి. ఒక 2 డ్రాప్స్ విచ్ విల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది చైల్డ్ కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది. పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది. ఇది చాలా చక్కగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నారో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు, తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, బెడ్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. టెస్టులు కూడా అన్ని రకాల సుమారు 64 రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు. సో ఇంకా కొంత అవగాహన లోపం వల్ల కొంతమంది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వెళ్ళి అన్నెసరిగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ నియరెస్ట్ యూపీహెచ్ఎస్ కానీ లేదంటే కనుక పిహెచ్సిస్ కానీ తర్వాత మన విలేజ్ క్లినిక్స్లో కానీ మీరు వెళ్తే మీకు అందరూ కూడా ఫ్రీగా టెస్టులు చేస్తారు, డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకున్నాను.